ఆకలేస్తుంది. భోజనం చేద్దామా? తమ్ముడు గారు అన్నీ రెడీగానే ఉన్నాయి, ఇప్పుడే వడ్డించేస్తాను. అత్తయ్య గారు రండి. పద. రా భోజనానికి. బావగారు రండి. బావగారు రాండి. ఏంటిది? మీరెంత మంచోళ్ళండి. అది నాకు తెలుసు, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావో అది నాకు తెలియట్లేదు. మేమే మీకు కావాలని కళ్ళు తాగిపించినామని, మీకు నష్టం చేసినామని అత్తమ్మకి ఎరికైంది. అత్తమ్మ కోపానికి వచ్చింది. కొడుక్కి లాస్ వస్తే తల్లి అలా రెస్పాండ్ అవ్వడం కామన్. కానీ మీరు ఏంటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ముందా ఏడు పాపి చెప్పు. మీరు మా దిక్కు నిలబడి మాకు సపోర్ట్ చేసిండ్రు. అత్తమ్మకెళ్ళి మాకు మాట రాకుండా చేసిండ్రు. ఈ విషయం నువ్వు నాకు చెప్పడానికి నువ్వు ఏడవడానికి సంబంధం ఏంటి? మీ అంత మంచి భర్త దొరికిండని కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు. మమ్మల్ని కింద అర్థం చేసుకుని మా తప్పేం లేదని నమ్మి మా వాళ్ళని సంబరపెట్టిన మీ రుణం నేనెట్లా తీర్చుకోవాలి? నువ్వు ఏడు పాపితే నా రుణం తీర్చుకున్నట్టే. ఏందో తెలియట్లే, నా కళ్ళలో నీళ్ళాగుతలే. ఏయ్ ఆపు, నువ్వు నీ ఏడుపు. ఏడ్చే ఆడాళ్ళన్నా నవ్వే మగాళ్ళన్నా నాకు ఎలర్జీ. గదేంది మీరు రివర్స్ లో చెప్తుండ్రు? నేనేం చెప్పాను అది పాయింట్ కాదు. నువ్వు మాట్లాడితే ఎందుకు ఏడుస్తున్నావు అన్నది పాయింట్. నా ఎమోషన్ మీకు ఎట్లా చెప్పాలి? ఏడిస్తేనే ఎమోషన్ కాదు, మామూలుగా కూడా చెప్పొచ్చు, నేను వినొచ్చు. మనుషులకి నోరున్నది మాట్లాడడానికి. మరి కళ్ళుంది ఏడవడానికి మాత్రం కాదు. ఓకే, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, అంతేగాని వాయిస్ కట్టేసి కుళాయి తిప్పేకు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఓ పక్క ఏడవాలి, ఇంకో పక్క మాట్లాడాలి. ఇరిటేట్ చేయకు శ్రీవల్లి, నువ్వేడిస్తే నాకు నచ్చదు. ఓకే, కళ్ళు తుడుచుకో. నీ వైపు తప్పు జరిగితే సారీ చెప్పు, అనుకోకుండా తప్పు జరిగితే కన్విన్స్ చెయ్యి. అసలు తప్పే జరగకుండా ఉండడానికి ట్రై చెయ్యి. ఇంకెప్పుడైనా ఏడ్చావో, ఇలాంటి టైంలో ఏడుపు మొహం పెట్టావో నేను ఊరుకోను. గట్ని ఏడ్వతి, మరి నన్ను దగ్గరికి తీసుకోండ్రి. పోనీ మీరే దగ్గరికి రాండ్రి. అయితే నా కళ్ళు నీళ్ళు తుడవండ్రి. ఒరే పెద్దోడా, పెద్దోడా. ఏంటమ్మా? నేను చెప్పిన పని ఏం చేసినవురా? పూజకి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినవా? పంతులు గారితో మాట్లాడానమ్మా. పెద్దమ్మ తల్లికి మొక్కు తీర్చుకోవడానికి మన గణాన్ని కోణ్ణి కొనుక్కురమ్మని పంపించాను. సరే అత్తయ్య, మీరు చెప్పినట్లే నైవేద్యానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. మనవడు మనవరాలు నిద్రలేసిండ్రా? ఏంది బామ్మ పొద్దున్నే హడావిడి చేస్తుండ్రు? చెప్పుండ్రి.
నీకోసమేనే మనవరాలా. ఈ దినం పెద్దమ్మ తల్లికి కోడిని గోసి మొక్కు తీర్చుకోవాలి. మొక్కింది. నిన్న మన వల్ల మనవడికి డబ్బు పోయింది గదా, గసువంటి నష్టం మళ్ళా జరగకూడదని నీకు మనవడికి మధ్య మనస్పర్ధలు రాకూడదని పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా. అమ్మవారికి నైవేద్యం పెట్టినాక నువ్వు మనవడు కలిసి గా నైవేద్యం తినాలి. అందరికీ గదే ముచ్చట. మీరు పోయి జల్దీ పళ్ళు కానివ్వండ్రి. ఒరే పెద్దోడా, అవంతిక, నన్ను క్షమించు అవంతిక. అయ్యో, ఎందుకండి ఆ మాటలు? ఎంతో చదువుకున్నావు, ఫ్యాషన్ డిజైనింగ్లో ఎంతో పేరు తెచ్చుకున్నావు. అయినా నీ తెలివి, నీ చదువు ఈ ఇంట్లో ఉపయోగపడకపోగా నీ డిజైన్ని నా డిజైన్గా చెప్పుకుంటూ బ్రతకటం నా దురదృష్టం. చూడండి, నా చదువు, నా తెలివి ఇక్కడ ఉపయోగపడలేక కాదు, ఓ ఆడదాని జ్ఞానం మీ తమ్ముడికి నచ్చక. ఒక ఆడదాని విద్య సామ్రాట్కి గిట్టక నేనిలా వెనకాలన్నానండి, అంతే. అవంతిక, నీ టాలెంట్ని బయట పెట్టలేని నా అసమర్థతకి నేను సిగ్గుపడుతున్నాను. నా టాలెంట్ ప్రపంచానికి తెలియకపోతే ఏంటండి? నా భర్త ద్వారా నా డిజైన్ బయటకొస్తుంది. మీ తమ్ముళ్లాంటి గొప్ప డిజైనర్, గొప్ప వ్యాపారవేత్త యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి? అవంతిక, మీరు నేను వేరువేరు కాదండి. మీకొచ్చిన ప్రతి అప్రిషియేషన్ నాదేనని నేనెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అవంతిక. ఐ లవ్ యూ. అక్క ఎక్కడికక్క? కనిపిస్తలేదే ముగ్గేనికి. నేను వస్తా. ఏం అవసరంలే, నువ్వు ఇంకో పని చేయి. పర్లే అక్క, 20 చుక్కల ముగ్గేయి, నేను డైరెక్షన్ ఇస్తా. ఇగో, నీ డైరెక్షన్ వద్దు, నీ హెల్ప్ వద్దు. ఇప్పటికే మస్తు లేట్ అయింది. బావొచ్చేటల్లకి ముగ్గేయాలి. అయినా అక్క, బావా నీ సిగ్గుని చూస్తాడు, నువ్వేసే ముగ్గుని కాదు. గొప్ప ముచ్చట చెప్పిన వాళ్ళకి ఏంటక్క ఇది? సామ్రాట్ శ్రీవల్లి, మీ బావకి ముగ్గును చూసి ఫిదా అయిపోవాలి. అబ్బో, బావగారి మీద నీ ప్రేమ ఇంట్లో నుంచి వాకిట్లోకి వచ్చిందన్నమాట. ఏదో ఒకటి నీకిప్పుడు తెలియదే, రేపు నీకు లగ్గమై